హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు అజ్మీర్ బోర్డ్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి మనకైతే నోటిఫికేషన్ అయితే మనకు ఇక్కడ క్లియర్గా ఉంది. ఇక్కడ మనకు ఇంగ్లీష్ వెర్షన్ డౌన్లోడ్ చేద్దాం ఒకసారి. ఇంగ్లీష్ వెర్షన్ అయితే డౌన్లోడ్ అయింది. ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. 9/2025 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అని చెప్పేసి. ఓకేనా, ఇక్కడ కిందికి స్క్రోల్ ఆన్ చేస్తే మనకు నోటిఫికేషన్ లెవెల్ 1 7 సిపిసి పే మ్యాట్రిక్స్ అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. మనకు టోటల్ ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్ ఒకటి అయితే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వేకెన్సీస్ 7th పేజ్ ఇలా పేజ్ నెంబర్స్ అయితే ఉండడం జరిగింది. క్లియర్గా మనకి ఇక్కడ చూద్దాం. కిందికి స్క్రోల్ ఆన్ చేస్తే ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకు 31/0/0/001 నుండి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా క్లోజింగ్ డేట్ వచ్చేసి సబ్మిషన్ 2-3 మార్చ్ 2nd తారీఖు అయితే మనకైతే నైట్ 12 o'clock వరకు ఎండ్ అవ్వడం జరుగుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేసి 2/3/2026కి మనకి క్లోజ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ మనకు చూసినట్లయితే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 22,195 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మనకు 18 to 33 years ఎలిజిబుల్ ఉంటుంది. అదేవిధంగా 5 years ఎక్స్టెన్షన్ ఉంటుంది. SC/ST ఫర్ OBC 3 years అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓకేనా, ఇక్కడ క్లియర్గా మనకు కొన్ని ఇంటిమేషన్ ఇంపార్టెంట్ రిజిస్ట్రేషన్ సబ్మిషన్ అప్లికేషన్ క్యాండిడేట్ వెయిటింగ్ ఫర్ ఫైనల్ రిజల్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నాట్ ఎలిజిబుల్. ఇంకా ఏమేమి చూద్దాం. ఏజ్ వచ్చేసి 1/1/2026 వరకు మనకైతే 18 years అయితే ఉండాలి. ఓకేనా, మ్యాక్స్ 33 years లోపు ఉండాలి. అదేవిధంగా అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ ప్రాసెస్ వచ్చేసి CBT స్టేజ్ 1 PET ఉంటుంది. నెక్స్ట్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ ఫర్ DV అండ్ మెడికల్ ఉంటుంది. నెట్ మార్కింగ్ 1/3 ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది క్లియర్గా. నీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఫుల్ వీడియో అయితే ఒకసారి చూడండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మనకు 10th సరిపోతుంది. ఓకేనా, మెడికల్ ఇక సపరేట్ వీడియోస్ చేద్దాం వాటి గురించి. ఫీజు అయితే మనకు ఇక్కడ 500 ఫర్ OBC క్యాండిడేట్స్ అండ్ 250 ఫర్ SC/ST ఎక్స్ సర్వీస్మెన్ PWD ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే మనకి ఇక్కడ 250 ఉంటుంది. రిమైనింగ్ పర్సన్స్కి అయితే 500 ఉంటుంది. 400 రిటర్న్ వస్తాయి ఇందులో. ఓకేనా, OBC వాళ్ళకి. పేమెంట్ వచ్చేసి ఆన్లైన్ క్రెడిట్ కార్డు UPI ద్వారా కూడా పేమెంట్ చేయొచ్చు. UPI, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఆర్ బ్యాంకింగ్ నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఆల్రెడీ వీడియో చేసినాం, సేమ్ ఉంది, రిమైనింగ్ ఏం లేదు. డాక్యుమెంట్స్ మనం ఏ విధంగా అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నది నేను ఇంకో వీడియో అయితే చేస్తాను. రేపు మార్నింగ్ వరకు వీడియో వస్తుంది, అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం టోటల్గా. ఓకేనా, సైనింగ్ ఆఫ్, జై హింద్.